హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఇన్ కన్నూర్. సో ఈరోజు మనం అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే వెళ్తున్నాము. ఇది కన్నూర్ నుండి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమంటే మెయిన్ కాయాకింగ్, స్పీడ్ బోటింగ్ ఉంటుంది. రెండు ఆ డీటెయిల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. చలో, ఇదంతా మిలిటరీ వాళ్ళు ఇల్లు ఉండే ఏరియా. చూడు చూడు చూడు, కుక్కలు అన్నీ అటాక్ చేస్తున్నాయి ఫుల్గా ఇక్కడ. నెక్స్ట్ రైట్. ఓకే ఆ కార్లో ఒక డాగ్ ఉంది, అందుకు అవి అటాక్ చేస్తుండే ఫుల్గా దాన్ని తీసుకొని. నెక్స్ట్ రైట్. ఆ కార్లో డాగ్ వెళ్తుంది, దాన్ని చూసి ఇవన్నీ అటాక్ చేస్తుండే. ఓకే, నైస్. యూనిటీ. చూడవచ్చు మొత్తం ఒక పక్క చంద్రుడు, ఒక పక్క సూర్యుడు బయట వస్తున్నాడు. సూపర్ ఉంది అసలు. ఇటు సైడ్ చంద్రమామ, ఇటు సైడ్ వస్తే సూర్యమామ బయట వస్తున్నారు అందరూ. ఇది నేషనల్ హైవే 66 ప్రజెంట్ మనం వెళ్తుండేది. సేమ్ మ్యాంగ్లూరు ఆ రూట్, కోస్టల్ రోడ్ అనమాట ఇది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే ప్లేస్కి రీచ్ అయినాం. చూడాలి ఇది ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారేమో. చుట్టూ కొబ్బరి చెట్లే, ఇంకా మొత్తం కొబ్బరి చెట్లే. ఎస్, దిస్ ఈస్ ద కాయాకింగ్ ఆడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. లోపలికి వచ్చి పార్క్ చేసుకునే అనుకున్నా వెహికల్స్. పార్క్ కరిసే. సో ఇదేనమాట. ఇక్కడే మనం వన్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సింగిల్ బోట్ ఉంది, 2 persons వెళ్ళే కాయాకింగ్ ఉంది. సో ఇక్కడ ఏమంటే సింగిల్ పర్సన్ వచ్చినట్లయితే సింగిల్ బోట్ ఇస్తారు. ఇప్పుడు 12 persons వచ్చినట్లయితే వాళ్ళకి 2 మనుషులు వెళ్ళే కాయాకింగ్ అయితే ఇస్తారు. మీరు ఈ పక్క చూస్తున్నారు కదా ర్యాంప్, ఇదైతే స్పీడ్ బోట్కి వెళ్ళేదానికి. సో ఇక్కడ నుండి కూడా మనం స్పీడ్ బోట్కి వెళ్ళచ్చు. మనము కాయాకింగ్ అంత దూరం చేయలేము అనుకునే వాళ్ళు స్పీడ్ బోట్కి వెళ్ళచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అర్లీ మార్నింగ్ వల్ల కొబ్బరి చెట్ల మధ్యలో సూర్యుడు ఎంత బాగున్నాడు చూడండి. కాయాకింగ్ సో నా విచ్ లాంగ్వేజ్? హిందీ आपको ಓಕೆ, ಇಂಗ್ಲಿಷ್, ಕನ್ನಡ, ಮಲಯಾಳಂ. ಕನ್ನಡ ಓಕೆ. ಸೊ ಅಲ್ಲಿ ಒಳಗಡೆ ನಾವೇ ಹೋಗಿ ಬರಬೇಕಾಗುತ್ತೆ. ಸೊ ಈವ್ನಿಂಗ್ ಆಗಿದ್ರೆ ವಾಟರ್ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಈವ್ನಿಂಗ್ ವಾಟರ್ ಅದು ಈವ್ನಿಂಗ್ ಅಲ್ಲ, ಆಕ್ಚುಲಿ ಅದು ಮೂನ್ ಡಿಪೆಂಡ್. ಈಗ ಈವ್ನಿಂಗ್ ಡ್ರೈ ಇತ್ತು, ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ತಕ್ಕಿದೆ. ಅದು ಒಂದೊಂದು ಟೈಮ್ ಅಲ್ಲಿ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ, ಅದು ಡಿಪೆಂಡ್ಸ್ ಮೂನ್. ಲೋ ಟೈಡ್ ಇವತ್ತು ಫುಲ್ ಮೂನ್ ಬರ್ತಾ ಇತ್ತಲ್ಲ. ಓಕೆ, ಅದು ಹೈ ಟೈಡ್ ಅಲ್ಲಿ ನೀರ್ ಇರುತ್ತೆ ಒಳಗಡೆ, ಲೋ ಟೈಡ್ ಅಲ್ಲಿ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ. ಓಕೆ, ಸೊ ನಾವೆಲ್ಲ ರೌಂಡ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರಬೇಕು. ಇದು ಫುಲ್ ಇದು ಒಟ್ಟಿಗೆ ಶಾಲು, ಅದು ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಒಂದು 3.5 feet, ಅದು ಸ್ವಲ್ಪ ಏರಿಯಾ. ಮತ್ತೆ ಎಲ್ಲ ಕಮ್ಮಿ ಇದೆ, 2.5 ಅಷ್ಟು. ಅದು ಲೋ ಟೈಡ್ ಅಲ್ಲಿ ಇನ್ನೂ ಕಮ್ಮಿ ಬರುತ್ತೆ. ಸೊ ಕಾಯಾಕಿಂಗ್ ಆದ್ರೆ ನಾವೇ ಎಲ್ಲ ಫುಲ್ ರೌಂಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬೋಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅದಲ್ಲೂ ಡ್ರೈವರ್ ಬರುತ್ತೆ. ಓಕೆ, ನಾವು ಅಲ್ಲಿ ತಕ್ಕ ಹೋಗಿ ಮತ್ತೆ ವಾಪಸ್ ಬರಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಮತ್ತೆ ಒಂದು ತಗೊಂಡ್ಬರ್ತೀರಾ? ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ, ಅದು ಆಗುತ್ತೆ. ಫುಲ್ ಟ್ರೈನಿಂಗ್ ಫಸ್ಟ್ ಇಲ್ಲಿಂದ ಮಾಡಿ ಆಮೇಲೆ ಬಿಡ್ತಾರೆ. ಓಕೆ ಎಲ್ಲ ಆಯ್ತು. ಅಮೌಂಟ್ ಎಷ್ಟೇನು? 300 per person for an hour. ಓಕೆ. ಸೊ ನಾವೆಲ್ಲ 1 hour ಅಲ್ಲೂ ಮುಗಿಸ್ಕೊಂಡು ಬರಬೇಕು. ಟಿಕೆಟ್ಸ್ ಇಲ್ಲೇ ತಗೋಬೇಕಾ? ಜಿಪೇ ಅಲ್ಲ ಕ್ಯಾಶ್? ಓನ್ಲಿ ಕ್ಯಾಶ್ ಅಲ್ಲ, ಎರಡು ಇದೆ ಕ್ಯಾಶ್. ಓಕೆ, ಯಾವ್ದಾದ್ರು ಅದು ಮಾಡಿ. యూపీ ತಗೊಂಡು ಅದು ಸ್ಕ್ಯಾನ್ ಕೊಡಿ. ಸ್ಕ್ಯಾನ್ ಮತ್ತೆ ಬೋರ್ಡ್ ക്യാമറ സെപ്പറേറ്റ് ചാർജ് തന്നെ. ഞാൻ എത്ര നേരം നിന്നെ വിളിക്കുന്നു, നീ അത് വിളിച്ചിട്ട് ഞാൻ ಆಯ್ತು. 600 ಆಯ್ತು. ಆಯ್ತು. ಅಲ್ಲ ರೈಟ್ ಅನ್ನ, ಹಾಂ ಫುಲ್ ಲೆಫ್ಟ್ ಅನ್ನ, ಅಲ್ಲ ರೈಟ್ ಅನ್ನ, ಅಲ್ಲ ಲೆಫ್ಟ್ ಅನ್ನ, ಹಾಂ ಅಲ್ಲ ರೈಟ್ ಅನ್ನ, ఇక్కడ లెఫ్ట్ గట్టిగా, మళ్ళా లెఫ్ట్, రైట్, మళ్ళా లెఫ్ట్.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ. సో మనమైతే ఈ చెట్ల మధ్యలోకి అయితే బోట్ నడుపుకుంటూ వెళ్ళి ఇక్కడ బోట్ ఆపేసి మనం నడుచుకుంటూ తిరగచ్చు అన్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కింద పెడల్ దగ్గర అంతా మనకి కింద భూమి అంతా కనపడుతుంది. ఆ వేర్లు, చెట్ల వేర్లు, అవంతా ఇసుక అంతా కనపడుతుంది. ఇక్కడ కెమెరాలో అయితే కరెక్ట్గా కనపడుతుందో తెలియదు, కానీ మేమైతే ఇప్పుడు పెడల్తో వాటర్ ఎన్ని కంటామంటే అది ఇంకా కింద శాండ్ అయితే తగులుకుంటూ వస్తుంది. ఊరికే పైన అంటున్నాము. చూడొచ్చు మీరైతే ఇక్కడ. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. సో ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇవైతే ఇది తక్కువగానే మనకి పిచ్చవరం తమిళనాడులో ఉంటుంది కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అది డీప్, చాలా డీప్గా ఉంటుంది. ఇది ఓన్లీ కొన్ని మాత్రమే. ఇది మార్నింగ్ అవడం వల్ల కొద్దిగా వాటర్ తక్కువగానే ఉన్నాయి. సో అప్పుడే మనకు ఆయన చెప్పినట్లు ఇది మూన్ లెవెల్ లేకపోతే ఆ టైమింగ్ బట్టి ఉంటుంది. ఎక్కువ వాటర్ ఉండడమో లేకపోతే ఒక్కోసారి ఏమంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. మనం కాయకింగ్ కూడా చేయనక్కర్లా అవసరం లేదు, పైన నడుచుకుంటూ వచ్చేయచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం డెప్త్ అంటే 4 to 5 feet. అంటే ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం ఐలాండ్స్ లాగా అంతా కనపడుతుంది కదా. ఇక్కడ మ్యాక్సిమమ్ డెప్త్ ఎంత ఉంటుంది అంటే ఎంత హై టైడ్ ఉన్నా కూడా మ్యాక్సిమం 4 to 5 feet అట్లా ఉంటుంది అంతే. మిగతా అంతా 1.5 feet to 2 feet అట్లా ఉంటుంది అంతే. సో నాకు తెలిసి ఆయన ఏమన్నాడంటే మార్నింగ్ కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు. సో ఇక్కడ ఊరు లేదు ప్రజెంట్ మేము చూస్తున్నట్లయితే, ఈ ఊరు లేదు. ఏడన్నా తప్పితే లేకపోతే ఇంకేమైనా వాటర్లో అంటే ఏమన్నా పైకి లేస్తుందో నాకు ఒక భయంగా ఉంది. కానీ వాటర్ అయితే మాత్రం క్లియర్గానే ఉన్నాయి. కింద భూమిలో ఏమనేది కూడా క్లియర్గా కనపడుతూ ఉంది, మీరైతే చూడొచ్చు. రండి, నేనైతే ఈ బోట్ చెట్ల లోపలికి పిలుచుకొని పోయి అక్కడ ఆపేసి మొత్తం ఇంకా నడుచుకుంటూ వెళ్తాను. చూద్దాం, వాటర్ లెవెల్ తక్కువ ఉంటే నేనైతే నడుచుకుంటూ వెళ్తాను, లేదంటే మాత్రం ఇంతే ఇట్లే ఇంకా ఓన్లీ పెడల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది రికార్డ్ అవుతుంది. ఆపండి మీరందరూ. లెఫ్ట్ కన్నా లెఫ్ట్కి 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 లెఫ్ట్కి. దాంట్లో కిరికేసా వెళ్ళిపోతాం. స్టాప్. కమ్ బ్యాక్. ముందరికి వాటర్ వెనక్కి పోతుంది. అదే ఇలా నేను కాయాల్సి చేసిన నేను. ఇప్పుడు చెప్పుకో. అయ్యో లోతుంది. చలో ಹೋಗಲ್ಲ ಅದು ಕೆಳಗಡೆ ಇದಿಲ್ಲ ಅದು ಹೋಗಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಕೆಳಗಡೆ ಟಚ್ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅದೇ ನಿಮ್ ಕಡೆ ಕಳ್ದಿರ್ತೀರಾ ಸ್ವಲ್ಪ ಫಾಸ್ಟ್. ಇಲ್ಲ ಕೆಳಗಡೆ ಸ್ಯಾಂಡ್ ಮೇಲೆ ಇದೆ ಅದೇ ಇದು ಏರಿಯಾ ಎಲ್ಲ ಹಂಗೆ ಇದೆ ಅಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಇವಾಗ ರೈಟ್ ಸೈಡ್ ರೈಟ್ ಹೋಗ್ಬೇಕು. ಇರಿ ನೀವು ಆಚೆ ಹೋಗ್ಬೇಕಲ್ಲ ಈ ಕಡೆ. ಇಲ್ಲಿ ಇನ್ನೂ ಸ್ಯಾಂಡ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ನೀವು ಜೊತೆಗೆ ಬಂದಿದ್ದೀರಾ? ಹೌದೌದು.
ಫ್ಯಾಮಿಲಿ. ನೀವು ಎಲ್ಲಿಂದ? ಬ್ಯಾಂಗ್ಳೂರಾ? ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಎಲ್ಲಿ? ನಮ್ಮ ಕೇರ್ಪುರಂ ಇದೆ. ಕೇರ್ಪುರಮಾ? ನಾವು ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದು ಸೆಗನಲ್ಲಿ. ನಾ ಬನಶಂಕರಿ. ಓಕೆ ಓಕೆ. ಅಲ್ಲ ಸೇರ್ಸಿ ಬಂದಿದ್ದೀವಿ. ಎಲ್ಲ ಟೀಮ್ ಬಂದಿದ್ದೀರಾ ನೀವು? ಥ್ಯಾಂಕ್ ಯು. ఇట్లా వెళ్ళిపోదామా? అట్లా రౌండ్ వేసిపోద్దామా? వాళ్ళు అనుకుంటే పోదామా? చెప్తాను. అది ఆగదు, నువ్వే ఆగదు. గమ్మునుండు, నేను ఆడుకుంటా, అది కింద పెట్టేసుకోవాలి ఎవరు అంతే. ఫైనల్గా అయితే మేము కాయకింగ్ ఫినిష్ చేసుకునేసాము. నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక 15 కిలోమీటర్స్లో పాలైకం తట్టు ఒక హిల్ స్టేషన్ ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాము. రండి ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అప్పుడు వచ్చాడు కూడా ఇట్లా వెళ్ళినాము. మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఇది. అసలు రోడ్ ఏం నీట్గానే ఉన్నాయి, మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉంది రూట్ అంతా. పల్లె విలేజెస్ అన్నీ, కానీ ప్రతి విలేజ్ దగ్గర ఒక బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. ఫుట్బాల్ కోర్ట్ అయితే కంపల్సరీ పక్క ప్రతి విలేజ్కి. సూపరు సూపరు సూపరు. వీళ్ళకి పొల్యూషన్ గిల్యూషన్ వాటితో ఏం పండ, ప్రశాంతమైన జీవితం అది. పురందు చూడండి వ్యూ వస్తుంది. మొత్తం రబ్బర్ చెట్లే ఈ పక్క అంతా కవర్లు కట్టారు చూడండి. ఈ పక్క ఆ పక్క చెట్లకు అంతా ఇవంతా రబ్బర్ చెట్లే. ఇటు రబ్బర్ తీసేది ఫ్యాక్టరీస్, ఇక్కడంతా రబ్బర్ ఫ్యాక్టరీస్ అంతా పంపిస్తుంది. అది పాలు కారుతూ ఉంటుంది కదా, ఆ రబ్బర్ చెట్ల నుండి అదంతా కవర్లకి కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ పంపించి దాన్ని ఇంకా రావాల్సినవి రబ్బర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అంతా మొత్తం రబ్బర్ చెట్లు అవి. మొత్తం పోతా ఉంటే డీప్ ఫారెస్ట్ వస్తూనే ఉంది దేవుడా. సో నేను చేసిన మిస్టేక్ ఏమంటే 2 వీలర్ మ్యాప్ చూసుకోవడం. ఇలా మా గూగుల్ ఏం చేస్తుంది, 2 వీలర్ అంటే సన్న రోడ్డు ఉన్నా కూడా పంపించేస్తుంది. సో అది మేము చేసిన తప్పు. అందుకే ఇది మెట్లో గిట్లో అని ఎక్కిస్తాను. అదే కార్ ఏమైనా చూసుకుంటేనా అది పెద్ద రోడ్డు చూపించిండు. ఇది చూడండి మొత్తం ఆఫ్ రోడ్డు, ఎక్కడెక్కడ మెట్టల్లో గుట్టలని ఎక్కిస్తాను మా దగ్గర. ఇట్లా ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేసిన. ఎంత స్టీప్గా, ఎంత మెట్టలు సన్న రోడ్లు. ఈ రోడ్లలో కూడా ఘాట్ రోడ్లు, సడన్గా ఘాట్లు వస్తుంటాయి. ఆడ బండి వెనక్కి వెళ్ళిపోతుంది అన్నిట్లో. చూడ ఎట్లున్నాయి ఒక్కటే. ఇట్లా ఇంకా 300 మీటర్స్ పోతే ఆడేమైనా పెద్ద రోడ్డు వస్తుందో చూడాల. ఏం గూగుల్లో ఏమో గూగుల్ మ్యాప్ తిప్పాలంటే ఇదే. అక్కడెక్కడో తీసుకొని పోతాను మళ్ళీ. మొత్తం అడవుల్లో ఏమైనా
అంటే గోయిందా ఇంకా మిస్ అయిపోయినావా అది మ్యాటర్ రాంగ్ రూట్ వచ్చినాము ఆ గూగుల్ మ్యాప్ని పట్టుకొని మేము ఎక్కడెక్కడో వెళ్ళిపోయాము సో ఇక్కడ ఇంకో రూట్ అయితే ఉంది అది 2 వీలర్స్ కంప్లీట్ ఆఫ్ రోడ్ సో ఆ రూట్లో ఇది తీసుకెళ్ళిపోయింది మాకు సో మేమైతే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా బైక్తో పాసిబుల్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చేసి అక్కడ మళ్ళీ లోకల్స్ని అడిగి వాళ్ళు ఇంకో రూట్ సజెస్ట్ చేసినారు ఆ రూట్లో వచ్చినాము మనం ఇక్కడైతే ఆ రూట్ అయితే బాగానే ఉంది ప్లస్ అక్కడ ఉన్న 2 వీలర్ పార్క్ చేసి ఇక్కడ నుండి పైకి తీసుకెళ్ళడానికి మనకి జీప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో జీప్స్కి ఒక జీప్కి పోయి రావడానికి 500 అట్లా ఛార్జ్ చేస్తారు సో మీరు 2 మెంబర్స్ ఉండొచ్చు 4 మెంబర్స్ ఉండొచ్చు 5 మెంబర్స్ అట్లా జీప్ వెళ్ళి రావడానికి 500 అట్లా ఛార్జ్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు ఎంత స్టీప్గా ఉన్నాయి రోడ్లు అయితే మొత్తం సో ఇది 4x4 సో ఆ జీప్లో అయితే మాత్రం పికప్ అంతా కొద్దిగా రోడ్ గ్రిప్ అంతా ఉంటుంది కాబట్టి వాటిలో అయితే ఈజీగా వెళ్ళొచ్చు మేమైతే ఇంకొక జీప్ మాట్లాడుకొని పైకి అయితే వెళ్తా ఉన్నాము చూడొచ్చు అసలు రోడ్ అయితే ఎంత స్టీప్గా ఉందో సో వన్స్ పైకి రీచ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంది అనేది చూడాలా ఇది కాదు పసుపు మార్కెట్ పసుపు కాదు ఫైనలీ పాలెక్కం తట్టు వేరట్టు పాలెక్కం తట్టు పోయింది బండి బండి లవర్ స్పాట్ ఇది లవర్ స్పాట్ లాగా ఉంది కూర్చున్నానికి బెంచ్లు చల్లగా అంతా ఫైనల్గా ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాము ఆఫ్టర్ ఆల్ ఫుల్ అడ్వెంచర్ రైడ్స్ ఎప్పుడన్నా పోయినా ఎంత నేరో రోడ్లో నువ్వు శిరీష ఎప్పుడన్నా రైడ్ చేసినావు ఇట్లా కొండల మీద పెట్ల మీదకి ఇట్లా రోడ్లలో రోడ్డే మళ్ళీ లేకుండా ఎప్పుడు మనం పోయిన లేదు అప్పుడంతా మామూలు రోడ్డే కదా పోయిన లేదు ఈ రోడ్లో వచ్చింది ఈ రోడ్లో కూడా పడిపోయిండు పడేయండి ఖచ్చితంగా ఒక కాలు అన్నది ఒక కాలు పెట్టే లోపల బరువు అంతా లాగేస్తుంది ఒక పక్కకి ఇంకాడ ఇంకాడకి ఒక గొడుగును ఒక టోపీ పెట్టుకోవాలి మ్యాండేటరీగా ఆడికి ఈ కొండ కాపక్క ఇది మొత్తం ఫైనల్గా ఇంకా వ్యూ పాయింట్ చూసుకునేసి మళ్ళీ జీప్లో అయితే రిటర్న్ అవుతున్నాం మనం బైక్ ఎక్కడైతే అక్కడ పార్క్ చేసామో అది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది సో ఇదేనండి సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ ఇదే రోజు మేమైతే ఎదుర్కొండే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అది చూపిస్తాము ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్